ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, తెలుగులో పాత పెన్షన్ విధానం. ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్కు ఇంతకు ముందు ఉన్న పాత పెన్షన్ స్కీమ్కు మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎన్పిఎస్ అమలుకు ముందు ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అధిక పెన్షన్ లభించేది. అతని చివరి జీతంలో 50% వరకు పెన్షన్గా లెక్కించేవారు. దీని ఆధారంగానే అతనికి జీవితాంతం పెన్షన్ వచ్చేది. సదరు ఉద్యోగి 10 ఏళ్ళు ఉద్యోగం చేసిన, 25 ఏళ్ళు పనిచేసిన అతని పెన్షన్ జీవితాంతం ఇదే విధంగా లెక్కించేవారు. ఇది ఉద్యోగులకు మంచి ప్రయోజనాన్ని ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్పై పెన్షన్ భారం ఎక్కువగా పడేది. ఇది బడ్జెట్పై ఒత్తిడిని పెంచుతూ వచ్చేది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం జనవరి 1, 2004న నేషనల్ పెన్షన్ సిస్టమ్ను ప్రారంభించింది. ప్రస్తుతం రక్షణ రంగానికి చెందిన వారికి మినహాయించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఎన్పిఎస్ కింద పెన్షన్ లెక్కిస్తుంది. దీంతో రాష్ట్రాలు కూడా స్వచ్ఛందంగా ఎన్పిఎస్ను అమలు చేయాలని కేంద్రం కోరింది. వెస్ట్ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు ఎన్పిఎస్లో చేరాయి. ఎన్పిఎస్ కింద పెన్షన్ గణన బాధ్యత కూడా ఉద్యోగుల భుజాలపై ఉంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక జీతం అలాగే డిఏలో 10% అతని పెన్షన్ కోసం మినహాయించేవారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగి ఎన్పిఎస్ ఖాతాకు సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ జీతం అలాగే డిఏలో 14% జమ చేస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి మొత్తం సేకరించిన మొత్తంలో 60% ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40%తో యాన్యుటీని బీమా కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ 40% ఆధారంగా పింఛను లెక్కిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు తమ పింఛను ఎంత ఉంటుందనే విషయం రిటైర్మెంట్ ముందు వరకు తెలియదు. సాంప్రదాయ వ్యవస్థలో ఉద్యోగులు జీపీఎఫ్ ప్రయోజనం పొందారు. ఒక ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు అతనికి భారీ మొత్తంలో సొమ్ము లభించేది. కొత్త పెన్షన్ విధానంలో జీపీఎఫ్ ఆప్షన్ లేదు. సాంప్రదాయ వ్యవస్థ ప్రకారం ఉద్యోగి తన పెన్షన్ లెక్కించడానికి అతని జీతం నుంచి ఎటువంటి మొత్తాన్ని తీసివేసేవారు కాదు. కానీ ఇప్పుడు పెన్షన్ కార్పస్కి కంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి నెల జీతంలో 10% మినహాయిస్తున్నారు. ఎన్పిఎస్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలా ఉంటుంది. ఎన్పిఎస్ ఎలాంటి రాబడికి హామీ ఇవ్వదు. మీరు పొందే పెన్షన్ స్టాక్ మార్కెట్ అలాగే బీమా కంపెనీలపై ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ప్రభుత్వ ఖజానా నుంచి పింఛను చెల్లించేవారు. పెన్షనర్లు ప్రతి 6 నెలలు చివరిలో డియర్నెస్ అలవెన్స్ అదేవిధంగా పే కమిషన్లు ప్రయోజనాన్ని కూడా పొందేవారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో పదవి విరమణ సమయంలో 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ లభిస్తుంది. ఒక ఉద్యోగి తన సర్వీసు సమయంలో మరణిస్తే ఓపీఎస్లో కూడా కుటుంబ పెన్షన్ సదుపాయం ఉంది. కుటుంబ పెన్షన్ ఎన్పిఎస్లో కూడా ఉంది. అయితే ఉద్యోగి మరణించిన సందర్భంలో ఎన్పిఎస్లో ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది. మునుపటి సిస్టంలో పదవి విరమణ సమయంలో పెన్షన్కు సంబంధించి 40% లెక్క వేసి నిబంధన కింద అంటే ఉద్యోగి తన పెన్షన్లో 40% విక్రయించడం ద్వారా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు కూడా ఓపీఎస్ కింద ఆరోగ్య సౌకర్యాలు ప్రయోజనాన్ని పొందుతారు. అయితే ఎన్పిఎస్లో ఇలాంటి సదుపాయం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మీరు విశ్వసించే ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లపై నానాటికి పెరుగుతున్న భారం కారణంగానే కొత్త పెన్షన్ విధానం అమలు చేయడం జరిగిందనే వాస్తవాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్లు కూడా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ తన వార్షిక బడ్జెట్లో 24% జీతాలు అలాగే పెన్షన్ ఖర్చుల కోసం ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం రాజస్థాన్ విషయంలో 34%, మహారాష్ట్ర విషయంలో 31%గా ఉంది. జీతాలు పెన్షన్లపై
హిమాచల్ ప్రదేశ్ ఖర్చు దాని బడ్జెట్లో 50% సమానం. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో ఓటర్లుగా క్యూలో నిలబడతారు. రాష్ట్ర బడ్జెట్ల పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కూడా పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయడానికి కారణం ఇదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2023-24 నివేదికలో దీనిపై స్పందించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే వాటి ఆర్థిక భారం ఎన్పిఎస్తో పోలిస్తే 4.5 టైమ్స్ పెరుగుతుందని వెల్లడించింది. పాత పెన్షన్ స్కీమ్ ఖర్చుల అదనపు భారం 2060 నాటికి జీడిపిలో 0.9% పెరుగుతుందని నివేదికలో పేర్కొంది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి అభివృద్ధి పనులపై రాష్ట్రాల వ్యయం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. రాష్ట్రాలు తమ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను పరిశీలించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిగణించాలని ఆర్బీఐ పేర్కొంది. పాత పెన్షన్ అమలు చేయడం మంచి నిర్ణయం కాదని ఆర్బీఐ పేర్కొంది. దీంతో భావితరాలు నష్టపోతాయనే భయం కూడా వ్యక్తమవుతోంది. నివేదిక ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చివరి బ్యాచ్ 2040 ప్రారంభంలో పదవి విరమణ చేస్తారు. వారు స్కీమ్ కింద 2060 వరకు పెన్షన్ను అందుకుంటారని ఆర్బీఐ పేర్కొంది. ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ పథకాల మధ్య చర్చ మరోసారి వెలుగులోకి వచ్చింది. చాలా రాష్ట్రాలు ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీని గుప్పిస్తున్నాయి. అయితే ఇది తీవ్ర ఆర్థిక లోటుకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి ప్రకటన చేసింది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో మరోసారి చర్చ మొదలైంది. చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మారాయి. అయితే 2004 వరకు అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్కి తిరిగి రాకూడదని రాష్ట్రాలకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ చర్యలు రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పెంచుతాయని పేర్కొంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కొనసాగించాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఓపీఎస్ పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత అందాల్సిన మొత్తం పెన్షన్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందించేందుకు ఉద్యోగంలో ఉన్న సమయంలో జీతం నుంచి ఎలాంటి కోతలు ఉండవు. ఈ విధానంలో పెన్షన్కు ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ఉండదు. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. 2004 జనవరి 1కి ముందు వర్క్ఫోర్స్లో చేరిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానంలో ఉంటాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రివైజ్డ్ ఆఫ్ డియర్నెస్ రిలీఫ్ డిఆర్ ప్రయోజనాన్ని సంవత్సరానికి 2 సార్లు పొందేవారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగి చివరిగా డ్రా చేసిన బేసిక్ శాలరీలో 50% పదవి విరమణ సమయంలో డియర్నెస్ అలవెన్స్ లేదా చివరి 10 నెలల సర్వీసులో సంపాదించిన సగటు వేతనాలు ఏది ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందో అది పెన్షన్గా అందుతుంది. ఇందుకు ఉద్యోగి కనీసం 10 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. నియమం ప్రకారం పదవి విరమణ తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ సదుపాయం ఉంది. భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జీపీఎఫ్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ జీతంలో కొంత శాతం జీపీఎఫ్కు కంట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్యోగులు వారి పదవి విరమణ కార్పస్ను రూపొందించడానికి వారి బేసిక్ శాలరీలో 10% కంట్రిబ్యూట్ చేస్తారు. యజమాని 14% వరకు కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ఎన్పిఎస్లో అందుబాటులో ఉంది. ఓపీఎస్ తరహాలో ఎన్పిఎస్లో నిర్దిష్ట చెల్లింపులు లభించవు. ఎన్పిఎస్ మార్కెట్ ఆధారితమైనది. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలికంగా ఎన్పిఎస్కు అనుకూలంగా ఉంటాయి. రాజస్థాన్ తర్వాత పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పాత పెన్షన్
విధానాన్ని గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అమలు చేశాయి. పంజాబ్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ఆప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని కార్మిక సంఘాల కేంద్ర ఆర్థిక మంత్రి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల నాయకులు ఆన్లైన్లో సమావేశాన్ని బహిష్కరించారు. భవిష్యత్ తరాలపై పన్నుభారం, మళ్ళీ పాత పెన్షన్ విధానం అమలు చేయడం భావితరాలకు, భవిష్యత్తు తరాలకు మంచి చేస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేసే రాబోయే కాలంలో వారికి ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రానున్న ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ బెర్రీ గతంలోనే స్పష్టంగా చెప్పారు. పాత పెన్షన్ పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో పదవీ విరమణ సమయంలో జీతంలో సగం ఉద్యోగికి పెన్షన్గా అందజేస్తారు. పాత పెన్షన్ స్కీమ్ కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అందిస్తారు. ఈ పథకంలో ఉద్యోగి 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీని పొందే సౌకర్యం ఉంది. ప్రతి 6 నెలల తర్వాత డిఏ పెరుగుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఖజానా నుంచి పెన్షన్ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగి మరణిస్తే నిబంధన ప్రకారం అతని కుటుంబ సభ్యులు పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఈ పథకంలో ఉద్యోగి జీతం నుంచి ఎటువంటి నగదు కట్ చేయరు. కొత్త పథకం గురించి తెలుసుకుందాం. కొత్త పెన్షన్ పథకంలో మూల వేతనం డిఏలో 10% మినహాయిస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ పూర్తి స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో 60 ఏళ్ళు తర్వాత పెన్షన్ పొందాలంటే ఎన్పిఎస్ ఫండ్లో 40% పెట్టుబడి పెట్టాలి. అంటే 60% డబ్బులో మీకు పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో పదవీ విరమణ తర్వాత పెన్షన్కు ఎలాంటి హామీ ఉండదు. బంధువులకు కూడా ఎలాంటి సౌకర్యము లేదు. ఇందులో డిఏ పెంచే నిబంధన లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం హయాంలో పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2004 నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం కంట్రిబ్యూషన్ బేస్డ్ పెన్షన్ స్కీమ్ డియర్నెస్ అలవెన్స్ని అందించడం లేదు. అందుకే ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్లు ఓల్డ్ పెన్షన్ స్కీము అందిస్తే బాగుంటుందని ఎంతగానో విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావాల్సి ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.